హాయ్ గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చాలా రోజుల నుంచి బిఎంవే రావాలనుకుంటున్నాం, కానీ ఒక్కడొక్కడు కాదు, ముగ్గురు 3 monkeys కలిసి రావాలనుకున్నాం. ఫైనలీ ద డే దిస్ గేమ్ ఏ మచ్చా స్వామి దేవుడి పెళ్ళాం రా మినీకో బ్రో బయట తెంగినారు. BMW ఎంట్రన్స్ చాలా బాగుంటుంది. అండ్ మోరోవర్ ఇక్కడ నాకు అనిపించింది BMW, మినీ కూపర్ అండ్ రోల్స్ రాయిల్స్ 3 ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు వీళ్ళు కొనేసారు. సో ఈ కొలాబరేషన్లో నడుస్తుంది. ఇప్పుడు ఎంటర్ అవగానే బీభత్సమైన అసలు ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం నీకు ఆటోమేషన్, కార్స్, ఇన్నోవేషన్ మొత్తం నడుస్తూ ఉంటుంది. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది. సో నా లైఫ్లో డ్రీమ్ కార్ ఏమైనా ఉందంటే రోల్స్ రాయిల్స్. నాకనే కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఒక హై క్లాస్ ఫ్యామిలీ కానీ రోల్స్ రాయిల్స్ అనేది చాలా పెద్ద డ్రీమ్. సో ఇవాళ మన కళ్ళ ముందు ఉండేది ప్యాంథమ్ సిరీస్ 2. ఎందుకంటే దీన్ని కొట్టేది లేదు ప్రజెంట్ అయితే. ఆల్మోస్ట్ వాళ్ళు 10 CR ఉంది ప్రజెంట్ కాస్ట్ ప్రకారం. బట్ నాకు వన్ ఆఫ్ ద ఫీచర్ బాగా నచ్చింది ఏంటంటే 0 to 100 స్పీడ్ విత్ 5 to 6 seconds చేస్తుంది. ఆబ్వియస్లీ మనకి తెలిసిందే రోల్స్ రాయిల్స్లో కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ కలర్ చాలా యూనిక్గా అనిపించింది. ఎందుకంటే లైక్ చాలా కలర్స్ చూసాం, బట్ ఇది చాలా యూనిక్గా ఉంది చూడటానికి. దీని గురించి చెప్పేదానికంటే చూస్తేనే చాలా బాగుంటుంది. సో ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది కూడా సేమ్ కారు, బట్ గోస్ట్ మోడల్. ఇంత ఉందన్న 5 to 6 seconds తీసుకుంటుంది. బట్ ఇదైతే ఆల్మోస్ట్ జస్ట్ 5 seconds. కార్ అయితే వేరే లెవెల్. ఇంకా మీరు ఫీచర్స్ చూడాలనుకుంటే క్లియర్గా మెన్షన్ చేశారు. సో 4.8 secondsలో 100 స్పీడ్ టచ్ అయిపోతుంది. టాప్ స్పీడ్ వచ్చేసి 250 km/h. సో ఇంజిన్ గురించి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, కొట్టే కారే లేదు అసలు దీంట్లో. రోల్స్ రాయిల్స్లో ఏమన్నా బెస్ట్ పాయింట్ ఉందా అంటే కస్టమైజేషన్ పాయింట్. సో మన ఓన్ కలర్స్ని కస్టమైజ్ చేయొచ్చు. అసలు కలర్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఏ కలర్ అయినా సరే మనకు నచ్చిన కలర్ కానీ ఇన్షేట్ చేసామంటే వాళ్ళు ఆ కలర్లో చేయిస్తారు. బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. బట్ చాలా యూనిక్ కలర్స్ ఉన్నాయి దీంట్లో అయితే చూడడానికి. దానికి ఆటో ఉన్నట్టుంది, బట్ క్రేజీగా ఉంది కారు. 1959లో మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ BMWది. కామెడీ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒకటే టైర్, ఇంకా లైక్ ఆటో టైప్ ఉంది. చాలా క్రేజీగా ఉంది. ప్రజెంట్ దీని వాల్యూ 30 lakhs. ఎందుకంటే వింటేజ్ కారు. సో ప్రజెంట్ అవైలబుల్ లేదు కాబట్టి చాలా కాస్ట్ ఉంది. అండ్ దీని ఫ్యూచర్స్ చూసారంటే అసలు షాక్ అవుతారు. చాలా అంటే చాలా తక్కువ. 245cc అంతే ఇది. 245cc అండ్ 48 watts. అండ్ ఇది ఓల్డ్ అంటే ఛార్జింగ్తో రన్ అయ్యేది. ఇంజిన్ కూడా చాలా బాగుంది, చాలా యూనిక్గా చేశారు. అంటే 1959లో ఈ టైప్ ఆఫ్ మోడిఫికేషన్ అనేది చాలా పెద్ద విషయం. బట్ BMW అందుకేమో ఇప్పటికీ దాన్ని చేసి చేయలేకపోతున్నారు. నిజం కార్లు అయితే కాదు, షాక్ అవ్వమా కానీ ఇవన్నీ కూడా బొమ్మలే. బట్ స్టిల్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అండ్ ఇది ఒకసారి చూసారంటే ఇది ఒక్క కారే 30,000 ఉంది. 30,000 ఒక్క బొమ్మ కారు 30,000. అండ్ ఇక్కడ కూడా చాలా కార్స్ ఉన్నాయి. క్రేజీగా అంటే క్రేజీగా ఉన్నాయి. చూడడానికి చిన్నవిగా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా వింటేజ్ లుక్. ఇప్పటి కాదు, ఇవన్నీ కూడా వింటేజ్ పాయింట్. క్రేజీగా ఉంది కార్ అయితే. అంటే ఇండియాలో బైక్ డ్రైవ్ చేస్తుంటారు కానీ ఇది ఇచ్చే ఫీల్ ఏ బైక్ ఇవ్వదు. క్రేజీగా ఉంది. ఎక్కినప్పుడు ఫీల్ కానీ ఫస్ట్ మూమెంట్, బ్రేకింగ్ సిస్టమ్, ఎక్సలేటర్ వచ్చే ఫీల్ క్రేజీగా ఉంది. బట్ లైఫ్లో ఒకసారి ట్రై చేయాలి. మనకి ఇండియాలో రాయల్ ఎన్ఫీల్డ్ చాలా క్రేజ్ ఉంటుంది. బట్ ఇక్కడ BMW అంటే అంత క్రేజ్ ఉంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను బైక్. ఇది క్రేజీ క్లాస్. ఇది ఏ మచ్చా ఇంజన్ రా? ఇదే ఇంజన్ దగ్గర పిస్టన్లు, పోర్కులు. స్ట్రాంగెస్ట్ కాదు, ఎత్తుకెళ్తే 500 వస్తాయి. కానీ యూరోలే ఖచ్చితంగా 500 euros, 50,000 సెట్. ఇంజిన్ సెకండ్స్లో అమ్మినావా నెల సెట్. ఇది పిస్టన్లు మా చాలా ఇటు కొట్టుకుంటా ఉంటాయా. ఇందులో పవర్ఫుల్ ఇంజిన్. అదిరా మెయిన్ చాసీసా అడ్డుడు. ఇది కదా మ్యాటరా. మినీ కూపర్ వర్షన్స్. యాక్చువల్లీ ఇది చాలా ఓల్డ్ కారు, బట్ చాలా బాగుంది. మినీ పౌల్ స్మిత్. ప్రజెంట్ ఆబ్వియస్ అందరికీ తెలిసిందే, ప్రజెంట్ ట్రెండింగ్ కారు. అండ్ మోరోవర్ ప్రజెంట్ బీస్ట్ అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఉన్న మినీ కూపర్లో.
ఎలా ఉంది మా ఫీల్? సూపర్ ఉంది మా గేర్లు మిస్టేక్ అది. గేర్ లేవా? మన గేర్లు ఉంటే నేను పట్ట కొడతా అంటే బండి బొమ్మను పట్ట. బట్ ఆటోమేటిక్ నచ్చలేదు. బట్ ఫీల్ ఎలా ఉంది అంటే షిఫ్ట్ లానే ఉందా లేకపోతే? షిఫ్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, చాలా బాగుంది. ఫీల్ కంఫర్ట్ గానీ డ్రైవ్ చేసే వెళ్ళొచ్చా రౌండ్? వెళ్ళొచ్చావా? జస్ట్ స్టార్ట్ చేసే పార్క్ మటుకు ఆన్లో నిజంగా పోతారేమో. నొక్కితే 130 వెళ్తా చూడు కొట్టు. మనం 115 స్పీడ్లో పోతున్నాం. నైస్. మినీ ఎకమెన్సీ అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది, నాకు ఐడియా లేదు. బట్ ఇది కూడా మినీ పౌల్ స్మిత్ ఎడిషన్ అంటున్నారు. అంటే లైక్ మనం ఇంత ఫస్ట్ చూసాం కదా, ఆ కార్లోనే కొంచెం అడ్వాన్స్ లెవెల్. అది ఓల్డ్ వర్షన్, ఇది కొంచెం న్యూ వర్షన్. మినీ కూపర్లో కూడా పర్సనలైజేషన్ ఆప్షన్ ఉంది. సో ఇన్ని వేరియేషన్స్లో మనం చాలా చాలా వేరియేషన్స్లో ఉన్నాయి. మనం నచ్చిన కార్ని కస్టమైజ్ చేయించుకోవచ్చు, కలర్స్ కానీ ఇలాగా. సో జస్ట్ లైక్ దట్ ఇక్కడ ఆల్రెడీ ప్లేస్ చేశారు. సో మేక్ ఇట్ పర్సనల్ యువర్ మినీ ఆర్ట్. చాలా బాగా డిజైన్ చేశారు. చేయడం అయితే క్రేజీగా ఉన్నాయి కార్స్ కానీ. అండ్ కస్టమైజేషన్ అసలు మెయిన్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనేసి. BMW లవర్స్కి చాలామంది తెలిసి ఉంటుంది ఐ సిరీస్, ఎం సిరీస్ అనేసి. ఎం సిరీస్ అనేది క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే అది మొత్తం పెట్రోల్ డీజిల్తో నడుస్తాయి. బట్ ఐ సిరీస్ ఏంటంటే మొత్తం నీకు ఎలక్ట్రిక్. చాలా బాగున్నాయి. ఇక్కడ వీళ్ళు ఎక్కువ సైక్లింగ్ చేస్తారు. సో బ్యాక్ సైడ్ మనం క్యారియర్ సెట్ చేసుకోవచ్చు అని కూడా చూపిస్తున్నారు. ఇది ఐ సిరీస్ మొత్తం ఎలక్ట్రిక్, చూడటానికి చాలా బాగుంది అండ్ చాలా క్లాసిక్ లుక్ ఉంది. అండ్ దీని స్పెసిఫికేషన్ చూద్దామంటే i5 M60. సో చాలా బాగుంది. ఇది టూరింగ్ సైడ్కి బాగా యూజ్ అవుతుందని చెప్తున్నారు. చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అన్ని కార్స్ మోస్ట్లీ ఎలక్ట్రికలే. బట్ ఇవి నేను ఒకసారి ఎక్కి ఎక్స్పీరియన్స్ చేసి చూపించేదాన్ని ట్రై చేస్తా. బట్ బ్లాక్డ్. బట్ ఇంటీరియర్ మటు క్రేజీగా ఉంది. సో మీకు మొత్తం చూపిస్తాను చూడండి. సిట్టింగ్ కానీ అండ్ డ్రైవ్ మోడ్స్ కానీ, డాష్ బోర్డ్ అసలు క్రేజీగా డిజైన్ చేస్తారు వీళ్ళు. ఆల్మోస్ట్ ఒక టీవీ ఉన్నట్లు ఉంది చూడడానికి. చాలా బాగుంది లుక్ కానీ, ఫీచర్స్ కానీ క్రేజీ. అసలు ఈ కార్ చూస్తే పిచ్చి లేసిపోయింది నాకు. 1990లో మ్యానుఫ్యాక్చర్ చేసిన మోడల్ ఇది. క్రేజీగా ఉంది. కేవలం 600 యూనిట్స్ డెవలప్ చేస్తారంటే వీళ్ళు. బీభత్సంగా ఉంది. దీంట్లో క్రేజియస్ట్ పార్ట్ ఏంటంటే ఇది టాప్ స్పీడ్ 248. అంటే 1990లో 248 స్పీడ్ అనేది చాలా పెద్ద మ్యాటర్. అంటే ఆల్మోస్ట్ 35 ఇయర్స్ బ్యాక్ ఆ స్పీడ్లో వెళ్ళే కార్ డెవలప్ చేయడం అంటే చాలా బాగా అనిపించింది. మొత్తం మాన్యువల్ ఆపరేటింగ్ లోపల ఉండేది కూడా. సో క్రేజీగా ఉంది. ఒకసారి మీరు చూసారంటే మీ ఫీచర్స్ అంతా ఇక్కడ మెన్షన్ చేశారు. 1990 అండ్ 600 పీసెస్ డెవలప్ చేస్తున్నారు. అండ్ 5 గేర్ సిస్టమ్ అండ్ సీసీ ఏంటంటే 247, అంటే ఆల్మోస్ట్ 2567 సీసీ. ఆ సీసీ ఇంజిన్ అంటే అసలు క్రేజీగా ఉంది. మనం రేస్ కార్లు చూడడమే కష్టం, ఆ రేస్ కార్లో కూడా ఎలక్ట్రిక్ కార్ ఇది. చాలా బాగా డెవలప్ చేశారు. చాలామందికి తెలియని పాయింట్, BMW అంటే కార్ కంపెనీ అనుకుంటారు. బట్ ఇది 1916లో స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లో వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ఇంజిన్స్ అవి డెవలప్ చేసేదానికి వర్క్ చేసేటోళ్ళు. బట్ 1966లో వీళ్ళు కార్ కంపెనీని కార్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ ఫస్ట్ కారు 1966లో లాంచ్ అయింది. ప్రజెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ కార్స్లో BMW అనేది ఒకటి వచ్చింది. సో అంటే వీళ్ళు హార్డ్ వర్క్ మెచ్చుకోవచ్చు. కార్స్ కూడా చాలా క్రేజీ డెవలప్ చేస్తారు. నాకైతే భలే ఇష్టం BMW అనేది. ప్రజెంట్ మార్కెట్లో BMW, Audi, Mercedes, Porsche చాలా ఉన్నాయి. ఎనీహౌ BMW అనేది అసలు చాలా ఫ్యూచర్స్ ఇవ్వడంలో కానీ అండ్ కంఫర్ట్లో కానీ వీళ్ళు అస్సలు తగ్గరు. ఎందుకంటే అంత బాగా డెవలప్ చేశారు. ప్రతి కార్లు అలానే ఉంటాయి. చూస్తూ ఉంటే అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఎప్పుడరా మనం కొనేది. బట్ 150 డెఫినెట్లీ మనం కొనకుండా వెళ్దాం. గేమ్ సిమ్యులేషన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఒక రియల్ కార్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మనం ఎట్లా కొత్త బండ్లు కొని చేయలేం కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఇది ఆడుకోవడమే. బట్ గేమ్ అయితే చాలా బాగుంది. ఎవరు డెవలప్ చేసాడే కానీ బాగానే డెవలప్ చేసేది. యాక్చువల్లీ మొత్తం BMWలో 2 ఉన్నాయి. ఒక కార్ ఒకటి, ఇంకొకటి. 2 పట్టుకోవాలి మచ్చా. ఒక పక్కన పట్టుకుంటే ఏది మాట ఉండదు. అది ఎవరైనా సరే, కార్ అయినా సరే ఏమైనా సరే 2 పక్కల పట్టుకోవాలి. వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్లీ ఒక పక్కనే పట్టుకుంటాను అప్పుడే నుంచి. టాప్ స్పీడ్
ఎండ్ ఆఫ్ ది డే బిఎంబే వెళ్ళి బయటకు వచ్చామంటే సో ఆర్కిటెక్చర్ అయితే క్రేజీగా ఉంది. మొత్తం ఆర్కిటెక్చర్ అయితే అసలు చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ నుంచి బయటికి రాగానే ఇక్కడ నీకు అక్కడ ఉండేది మ్యూజియం, అక్కడికి ఎంట్రీ 10 euros ఏమి ఉందనుకుంటా అప్రాక్సిమేట్లీ. సో కట్టేసి లోపలికి వెళ్ళేసి చూడొచ్చు. బట్ లోపల హిస్టారికల్ లైక్ యాంటిక్ పీసులు ఉంటాయి కొన్ని కార్స్, లైక్ చాలా ఓల్డ్ వర్షన్స్ అండ్ వాటి స్పేర్ పార్ట్స్ అండ్ కొన్ని వీళ్ళకి వచ్చిన అవార్డ్స్ ఇలాంటివన్నీ ఆ మ్యూజియంలో పెట్టుంటారు. సో ఇంట్రెస్ట్ ఉన్న చూడండి. బట్ నాకు ప్రజెంట్ అయితే అంత టైం లేదు. సో అన్ఫార్చునేట్లీ నేను దాన్ని కవర్ చేయలేకపోతున్నా. అండ్ ఆబ్వియస్లీ పైన ఉండేది హెడ్ క్వార్టర్స్. చాలామందికి డ్రీము ఇలాంటి కంపెనీలో వర్క్ చేయాలి అండ్ ఒక స్టేజ్లో ఉండాలని. నేను దానికోసమే ట్రై చేస్తున్నా. బట్ వన్ ఫైన్ డే ఎవ్రీ వన్ ఖచ్చితంగా దాన్ని ఫినిష్ చేస్తారు. ఇంకొకటి వీళ్ళు కట్టిన ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, ఇది ఒక థీమ్తో డిజైన్ చేశారు. మొత్తం పైనుంచి చూసామంటే 4 cylinders లాగా కనిపిస్తుంది. ఇంజిన్లో 4 cylinder ఇంజిన్ అయితే ఎలా ఉంటుందో అక్కడ అలా ఉంటుంది. ఆ పైన ఉన్నవి పిస్టన్స్, ఆ థీమ్తో డెవలప్ చేశారు ఇందు. బట్ చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి బయటికి రాగానే మీకు సిటీ లుక్ కూడా చాలా బాగుంది. ఈవెన్ కిందే హైవే అండ్ ఇటుపక్క ఇది లొకేషన్ ఏమైనా డౌట్ ఉంటే ఒలింపియన్ పార్క్ మ్యూనిక్లో ఉండేటోళ్ళు అండ్ చాలామందికి ఐడియా ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ వచ్చేటోళ్ళు ఆబ్వియస్లీ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఎండ్ ఆఫ్ ది డే నా దేశంకు మ్యాక్సిమం ఇన్ఫో పాస్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా. అండ్ ఫైనలీ చావ్ బాయ్ జై హింద్.